గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఈరోజు మనం 3 రెసిపీస్ చూస్తున్నాం. ఇవి చాలా హెల్తీ, చాలా ఈజీ. ఓన్లీ 10 నిమిషాల్లో మీ టేబుల్ మీద రెడీ అయిపోతుంది. ఇది మీరు లంచ్ బాక్సెస్కి పట్టుకెళ్ళొచ్చు, ఈవినింగ్ టీ టైంలో తినొచ్చు, మీకు నచ్చినట్టుగా. అంతేకాకుండా మీరు ఇవి లంచ్ బాక్సెస్కి తీసుకెళ్ళినప్పుడు ఇవి వేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటాయో, చల్లగా అయిన తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటాయి. సో చలో మన ఫస్ట్ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. పొటాటో సూజీ కట్లెట్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా సూపర్ సింపుల్ అండి. అండ్ నేను ఒక పొటాటోని తీసుకున్నాను, బాయిల్డ్ పొటాటో. దీన్ని మీరు ఇప్పుడు ఒకవేళ టీ టైంలో చేయాలి అనుకుంటే లంచ్ టైంలోనే మీరు బాయిల్ చేసి ఉంచేసుకుంటే మీరు టీ టైంలో టక్కుమని 5 మినిట్స్లోనే అయిపోతుంది. తర్వాత ఇందులో యాడ్ చేస్తున్నాను చాలా చిన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న ఆనియన్స్, దాంతోపాటు మీ రుచికి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్. నేను ఇక్కడ ఒక్క చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఇవన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. దాంట్లో ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఉప్పు. ఇందులో మనం యాడ్ చేసుకుంటున్నాం సూజీ అంటే బొంబాయి రవ్వ అండి. మనం ఉప్మా చేస్తాం కదా, ఆ సూజీ అన్నమాట. దాన్ని మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఇంకేం బియ్యం పిండి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ సూజీ ఏంటంటే ఉంది కదా, ఇది ఇందులోని కట్లెట్స్లోని ఒక క్రంచ్ యాడ్ చేస్తుంది అన్నమాట. ఇది చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇందులోని ఇప్పుడు నేను చేతితోనే మిక్స్ చేసుకుంటున్నాను. పక్కన షోను నాకు పిలుస్తున్నాడు, లైక్ వాడిని ఎత్తుకుంటాను. తర్వాత నేను ఇది కలిపిస్తాను, ఎత్తుకున్నాను అనమాట. అంతే, ఒక పెన్నం పెట్టుకుని దాంట్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో మీరు కొత్తిమీర కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేస్తే కూడా. నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేయట్లేదు, కానీ మీరు తప్పకుండా యాడ్ చేయండి. అండ్ కొంచెం ఆయిలే పడుతుందండి నాన్ స్టిక్ ప్యాన్లో. ఒక హ్యాండ్లో షోను ఎత్తుకుని ఉన్నాను కాబట్టి ఇలా నేను మీకు చేసి చూపిస్తున్నాను. మీరు 2 హ్యాండిల్తో ఆరాంగా చేసుకోండి, ఓకేనా? ఇలా కట్లెట్స్ అన్నీ ఒక్కొక్క వైపు 5 నుంచి 6 మినిట్స్ వరకు కుక్ అవుతాయి అన్నమాట. అవి ఆరెంజ్ కలర్లోని రెడ్ కలర్లోని వచ్చిన వరకు వేపుకుని తర్వాత మీరు తీసి కెచప్తో నంచుకొని తినేయడమే. ఎంత ఈజీయో చూసారా? ఇప్పుడు షోని జ్యూస్ తాగడానికి వెళ్ళాడు, సో అందుకే నేను 2 చేతులతో మీకు చేసి చూపించాను అనమాట. ఒక్కసారి అట్లకరతో తిప్పిన తర్వాత దాన్ని ఒక్కసారి మీద నుంచి ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే లోపల వరకు కుక్ అవుతుందన్నమాట. బయట ఏదైతే ఉందో అది ఆరెంజ్ కలర్ క్రస్ట్ వస్తుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది, ఓకేనా? ఇలా అయిన తర్వాత మీరు వీటన్నిటిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని కెచప్తో తింటే సూపర్ టేస్టీ యమ్మీ కట్లెట్స్ రెడీ. మన సెకండ్ చిక్పీ సాలడ్. ఇదేంటంటే కాబోలి శనగల్ని నేను నానబెట్టి బాయిల్ చేసి ఉంచుకున్నాను అనమాట. సో నేను ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కాబోలి శనగల్లోని హై ప్రోటీన్ ఉంటుంది, అది మన హెల్త్కి చాలా మంచిది. దీంతోపాటు నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను 1 కుకుంబర్. ఇక్కడ చిన్నది యాడ్ చేసుకున్నాను కాబట్టి 1 యాడ్ చేస్తున్నాను. సన్నగా డైస్ చేసిన టమాటోస్, సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, వీటితో పాటు 1 గ్రీన్ చిల్లీ. చాలా చిన్నగా కట్ చేయండి, గ్రీన్ చిల్లీస్ కూడా తినేసేలాగా. ఇవి కొమ్ము శనగలతో కూడా ఈ సాలడ్ని చేసుకోవచ్చు,
చిక్పీలోని ఏంటంటే కాబూలీ శనగల్లోని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇది లంచ్ బాక్సెస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రాత్రి వరకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చిక్పీని నేను ఒక 7-8 గంటల పాటు నానబెట్టుకుని తర్వాత కుక్కర్లో 3-4 విషయాలు పెట్టుకున్నాను అనమాట. దీంట్లో సాల్ట్ అండ్ చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. అంతే. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఇది తింటే మీకు చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. చాలాసేపు వరకు ఆకలేదు. అండ్ బాక్సెస్లోకి పట్టుకెళ్తే ఇంకా బాగుంటుంది. ఇది మన సెకండ్ రెసిపీ చిక్పీ సాలెడ్ రెడీ అయిపోయింది. ఇందులో హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నచ్చిందా లేదా అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మన థర్డ్ రెసిపీ ఇండియన్ స్టైల్ మ్యాక్రోనీ. ఇందులోని గార్లిక్ ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్డ్ గార్లిక్ చేస్తున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఆయిలే కాకుండా బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 పెద్ద స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ అనేది మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు కూడా. తర్వాత 6 to 7 గార్లిక్ టర్బ్స్ని నేను సన్నగా కట్ చేసాను, లేకపోతే దంచుకునైనా. నేను ఇక్కడ దంచాను అనమాట. మీరు కావాలంటే సన్నగా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఇలా దంచుకున్న వాటిని నేను ఈ ఆయిల్లో వేసుకుంటున్నాను. ఆయిల్లోని ఇవి ఫ్రై అయిన తర్వాత చాలా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. 1 పెద్ద ఆనియన్ కట్ చేశాను ఇక్కడ. అండ్ మీరు ఈ రెసిపీ మీరు లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు కావాలి అంటే ముందు రోజే మ్యాక్రోనీ ఏదైతే ఉంటుందో దాన్ని ఉడకపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ డే టక్మని ఇది తాలింపు పెట్టేసి చేసేసుకోవచ్చు. ఆనియన్స్ అన్నవి బాగా వేగిన తర్వాత ఈలోపు మనం టమాటోస్ని చాప్ చేసుకుందాం. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 50 to 60% అయిన తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్న రెడ్ కలర్లో ఉన్న పండిన మంచి టమాటోలు 2 టమాటోలని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసి కప్పు మూత పెట్టి కనీసం 5 to 6 minutes టమాటోలు ప్యూర్గా బాగా కరిగిపోయిన వరకు, అంటే మగ్గిపోయిన వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక మీ స్పాచులా ఏదైతే ఉందో మీ గరిటతో దాన్ని ఒకసారి టమాటో అంతా స్మాష్ అయ్యేలాగా ఒక్కసారి మ్యాష్ చేసుకోండి. దాంట్లోనే ఇప్పుడు మనం యాడ్ చేసుకుందాం సాల్ట్. ఇందులో చిన్న ట్విస్ట్ కింద మనం యాడ్ చేసుకుంటున్నాం మ్యాగీ మసాలా. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీస్ అండ్ బంచ్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కార్న్, బఠానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా చాలా యాడ్ చేసుకోవచ్చు. ఇది నేను సూపర్ సింపుల్గా చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను 1 ప్యాకెట్ ఆఫ్ మ్యాగీ మసాలా. మ్యాగీ మసాలా వేయడం వల్ల దీనికి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక మ్యాగీ మసాలా కట్ చేసి ఇందులోని వేసేయండి. దాని తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి మనం ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టుకున్న మ్యాక్రోనీని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. అంతే. నీట్గా మిక్స్ చేసి 5 minutes పాటు ప్రతి పీస్కి అంటేలా మిక్స్ చేసిన తర్వాత 5 minutes వేడెక్కనిచ్చి అంతే అయిపోతుంది మన ఇండియన్ స్టైల్ మ్యాక్రోనీ విత్ గార్లిక్ ఇన్ఫ్యూజ్డ్. ఎలా అనిపించింది? ఇది లంచ్ బాక్స్కి సూపర్ ఉంటుంది. తప్పకుండా మీరు ఒక్కసారైనా ట్రై చేయండి. నేను ఇంకో వీడియోలో మళ్ళీ మీ ముందు కలుస్తాను. టిల్ దెన్ బై బాయ్. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ఈ వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడు నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ డిఫరెంట్గా, లంచ్ రెసిపీస్ వేరేగా, అండ్ డిన్నర్ రెసిపీస్, టీ టైమ్ స్నాక్ రెసిపీస్ ఇలా అన్నిటికీ వేరే కేటగిరీస్లో
వేరే వేరేగా వీడియోస్ చేస్తాను. నేను ఇలాగా 2 మ్యాగీ బౌల్స్లోని సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ నేను ఇది ఈవినింగ్ స్నాక్ కింద ఈరోజు చేశాను. సో మేము ఎంజాయ్ చేస్తున్నాము మా స్నాక్స్. మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు ఇంకో మంచి వీడియోలో మీ ముందు కలుస్తాను. బాయ్.